మీరు ఎక్కడ ఉన్నారు, ఏమి కొంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో అన్నీ ఒక్కళ్ళు వింటున్నారని మీకు తెలుసా? ఎక్కడో ఎవరో మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారంటే నమ్మగలరా? మీరు ప్రతిరోజూ వాడే యాప్స్, వెబ్సైట్స్, సోషల్ మీడియాలలో మీ డేటా ఎంతవరకు సురక్షితంగా ఉంటుంది? 60% యాప్స్ మన డేటాను థర్డ్ పార్టీ యాప్స్‌కి షేర్ చేస్తాయి. పబ్లిక్ వైఫై ఉపయోగిస్తున్నారా? మీ డేటాను హ్యాకర్లకు ఓపెన్ ఇన్విటేషన్‌గా ఇవ్వడం లాంటిదే. ప్రతి 39 సెకన్లకి ఒక్కసారి హాకర్స్ అటాక్ చేస్తూనే ఉంటారు. మీరు డిలీట్ చేసిన ఫోటోలు, మెసేజ్లు నిజంగా డిలీట్ అయ్యాయా? మీరు ఏ యాప్ డౌన్లోడ్ చేసినా అది మీ ఫోన్లో ఏ డేటాకు యాక్సెస్ అడుగుతుందో చూస్తున్నారా? సోషల్ యాప్స్ అయితే మనం లాగ్ అవుట్ చేసిన తర్వాత కూడా ట్రాక్ చేస్తూనే ఉంటాయి. మీరు ఏమైనా కొనాలనుకుంటే దానికి సంబంధించిన యాడ్స్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో రావటం, మీరు ఏ మూడ్లో ఉన్నారో దాన్ని బట్టి మీకు షార్ట్ వీడియోస్ను చూపించడం, ఇవన్నీ మీ మైక్రోఫోన్లో నుంచి విని చేస్తాయి. ఇల్లీగల్ యాక్టివిటీస్కి హెల్ప్ అయ్యే డార్క్ వెబ్లో దాదాపుగా 15 కోట్ల మందివి దొంగిలించబడిన ఐడీ పాస్వర్డ్లు ఉన్నాయని తెలుసా? సడన్గా పాప్ అయ్యే ఫన్ క్విజ్ కావచ్చు, మీకు డబ్బులు వచ్చాయి అనే మెసేజ్లు కావచ్చు, లేదా మీకు నచ్చేదానికి సంబంధించిన ఒక పిక్ కావచ్చు, ఏదైనా ఒక క్లిక్తో మీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాళ్ళకి అందించేస్తుంది. మీ స్మార్ట్ టీవీ కూడా మీరు మాట్లాడేది వింటూ ఉండొచ్చు. మీ ఫిట్నెస్ ట్రాకర్ లేదా మీరు యూజ్ చేసే ఏదైనా హెల్త్ ట్రాకింగ్ యాప్స్ కూడా మీ డేటాను థర్డ్ పార్టీకి షేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. మన ఈమెయిల్లో వచ్చే 80% మెయిల్స్ స్పామ్వే ఉంటాయి. అందులో ఏదైనా హాకర్ మెయిల్ కూడా ఉండొచ్చు. కొన్ని యాప్స్కు అసలు అవసరం లేని యాక్సెస్లకు కూడా మనం ఓకే చేయాల్సి వస్తుంది. ఫోన్లో ఉన్న ఫ్లాష్ లైట్కు కాంటాక్ట్స్తో పనేముంది? దీని నుంచి బయటపడాలంటే యాప్స్కు ఇచ్చిన పర్మిషన్స్ను మళ్లీ రీచెక్ చేసుకుని అవసరం లేనివి తీసేయాలి. అన్నిటికీ 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ టైం పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు అసలెందుకు ఇస్తున్నామో గమనించాలి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ DYK this.